హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ అప్డేట్స్ అనేది వీడియో పెట్టక చాలా రోజులైతే అవుతుందన్నమాట. ఈ కాడ నుంచి వీకెండ్ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయన్నమాట. అందుకే ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన హీరో సత్యదేవ్ గారిది రావ్ బహదూర్ టైటిల్ సరిగ్గా పలికానో తెలీదు, కానీ ఈ మూవీ అనేది జూన్ 4థ్‌కు రావాలి, కానీ ఇప్పుడైతే పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. ఎందుకో మీకు తెలిసిందే, పెద్ది మూవీ అనేది ఆ రోజు అనేది రాబోతుంది కాబట్టి అందుకే పోస్ట్‌పోన్ చేసి జూలై 3కి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. మొన్ననే మనకి గ్లింప్స్ అనేది రిలీజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. చూడండి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. ఫైనల్‌గా 'ధురంధర్ ద రివెంజ్' మూవీ ఓటీటీ అయితే రిలీజ్ అయితే కాబోతుందన్నమాట. ఈ వీక్ అంటే మనకు మే 14థ్‌కి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. రన్ టైమ్ కూడా మనకైతే 3 అవర్స్ 52 మినిట్స్ అయితే ఉండబోతుందన్నమాట. డైరెక్ట్‌గా థియేటర్ ప్రింటే, మనకి ఏది కూడా యాడ్ అయితే చేయట్లేదన్నమాట. చూడాలి మరి ఎలా ఉంటుందో. హీరో సందీప్ కిషన్ గారి అప్కమింగ్ ఫిలిం 'పవర్‌పేట' మూవీ నుంచి మనకు చిన్న క్లిప్స్ అనేది రిలీజ్ చేశారనమాట. ఎలా అనిపించిందంటే ఓకే, పర్లేదు అనిపించింది నాకు. అండ్ మెయిన్‌గా నాకు నచ్చినయి ఏంటిదంటే దాంట్లో మనకు 'మది' గారి సినిమాటోగ్రఫీ నచ్చింది. అలాగే మహేష్ శర్మ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే మనకు సందీప్ కిషన్ గారి లుక్స్ అయితే ఓకే, డీసెంట్ అనే ఫీలింగ్ అయితే అనిపించిందనమాట. ఓవరాల్‌గా అయితే పర్లేదురా బై, బానే ఉందని ఫీలింగ్ అయితే అనిపించింది. మరి మీకెలా అనిపించింది 'పవర్‌పేట' గ్లింప్స్? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. హీరోయిన్ సమంత గారి అప్కమింగ్ ఫిలిం 'మా ఇంటి బంగారం' మూవీ మే 22కి అయితే రిలీజ్ కావాలి, కానీ పోస్ట్‌పోన్ అయితే చేసుకున్నారనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే, మనకు ఐపీఎల్ అనేది జరుగుతుంది కాబట్టి, అలాగే డ్రై సీజన్ కాబట్టి, అలాగే ఈ మూవీకి పెద్ద హైప్ లేదు కాబట్టి అందుకే పోస్ట్‌పోన్ అయితే చేసుకున్నారనమాట. జూన్ 19కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. మరి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో, వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మన మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు తమిళ్ హీరోతోటైతే చేయబోతున్నారనమాట. ఆ హీరో ఎవరో కాదు, మన కార్తీక్ గారనమాట. అలాగే హీరోయిన్ వచ్చేసి మనకైతే మీనాక్షి గారు. ప్రొడ్యూసర్ వచ్చేసి మనకి సీతార్ ఎంటర్‌టైన్మెంట్స్ అనమాట. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అనేది తొందరనే అయితే రాబోతుంది. ఈ కాంబో అనేది మనకైతే ఫిక్స్ అయితే అయిపోయిందనమాట. ఇంకా జానర్ అనేది తెలీదు. మరి చూడాలి మరి ఎలాంటి జానర్ తోటి, ఎలాంటి మూవీ తోటైతే రాబోతున్నారో చూడాలి. మరి కాంబో కోసం వెయిట్ చేస్తారో, వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. త్రివిక్రమ్ గారు, వెంకటేష్ గారి కాంబో అయితే సెట్ అయిపోయింది. అందరికీ తెలిసిందే. షూటింగ్ కూడా జరుగుతుందన్నమాట. దీంట్లో మనకు మున్నాబాయ్ గారు కూడా, అంటే మన దివ్యేందు గారు, ఆయన కూడా మనకైతే ఆన్ బోర్డ్ అయితే చేసుకున్నారనమాట. మరి ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారో అనేది తెలీదనమాట. మరి విలన్ క్యారెక్టర్ చేస్తున్నారో, మరి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారో అనేది ఇంకా క్లియర్‌గా అయితే తెలీదు. చూడాలి మరి ఎలాంటి క్యారెక్టర్ వస్తదో. నేనైతే చాలా చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా భయ్యా ఈ మూవీ కోసం. చూడాలి మరి. కొరటాల శివ అలాగే మన బాలకృష్ణ గారి కాంబో అయితే సెట్ అయిపోయింది. అందరికీ తెలిసిందే. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసిందనమాట. ఇప్పుడు మనకు మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఎవరు? మన తమన్ గారైతే తీసుకోవట్లేదనమాట. ఇప్పుడు మనకు అనిరుద్ గారైతే తీసుకోబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అనేది తొందరనే రాబోతుంది భయ్యా. నేనైతే చాలా చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా భయ్యా వీళ్ళ కాంబో కోసం. ఫైనల్‌గా అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అనేది వచ్చేసింది. ఎప్పుడైతే మనకు మ్యూజిక్ డైరెక్టర్ అనేది అనిరుద్ గారనమాట. చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. ఇక ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే, రామ్ చరణ్ గారి 'పెద్ది' మూవీ ఫైనల్‌గా మనకైతే జూన్ 4థ్‌కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. కానీ ట్రైలర్ అనేది ఎప్పుడు రాబోతుంది? అప్డేట్ అంటే మనకు మే 16థ్ కన్నా, లేకపోతే మే 17థ్ కన్నా ఒక ఈవెంట్ పెట్టి మనకు రిలీజ్ అనేది చేయబోతున్నారనమాట. చూడాలి మరి ఎలా ఉంటుందో ట్రైలర్ అనేది. తొందరనే మనకు ట్రైలర్ అప్డేట్ అనేది రాబోతుంది భయ్యా మూవీ టీమ్ నుంచెల్లి. చూడాలి మరి ఎలా ఉంటుందో ట్రైలర్ అనేది. మరి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో, వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇది డార్లింగ్స్ మరి ఇక నుంచెల్లి వీకెండ్ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయన్నమాట. ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.